Hi friends, how are you? Today class, how to identify 11 to 15 square. Easy trick I will tell you very clearly. You listen the class. First, 11 స్క్వేర్ మనం ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కట్టండి. 1 స్క్వేర్ ఎంత 1. తర్వాత ఏం చేస్తారంటే ఈ మొత్తం నంబర్ కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 11 + 1 12. ఓకేనా? అప్పుడు ఈ 12 ని రైట్ సైడ్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ 12 స్క్వేర్. ఈ 12 స్క్వేర్ ని కట్టాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ ని స్క్వేర్ కట్టండి. 2 స్క్వేర్ ఎంత మనకి? ఈ 2 స్క్వేర్ ఎంత? 4. తర్వాత ఏం చేస్తారంటే ఈ మొత్తం నంబర్ కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 12 + 2 = 14. ఈ 14 ని రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. నెక్స్ట్ 13 స్క్వేర్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కట్టండి. 3 స్క్వేర్ ఎంత? 9. తర్వాత ఏం చేస్తారంటే ఈ మొత్తం నంబర్ కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 13 + 3 ఎంత? 16. ఈ 16 ని రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఓకేనా? నెక్స్ట్ 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కట్టండి. అప్పుడు ఎంత అవుతుంది? 4 స్క్వేర్ 16 అవుతుంది. 4 స్క్వేర్ 16 అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ మొత్తం ఈ టోటల్ నంబర్ కి వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని స్క్వేర్ కట్టండి. అప్పుడు ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 1 మిగిలింది కాబట్టి దీన్ని కూడా కలుపుకుంటే 19 అవుతుంది. అయితే ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఈ 15 స్క్వేర్ ని మీరే కనుక్కొని కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.